ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. బాయ్ బాయ్ మమత అన్న బెంగాల్. ఇక బెంగాల్లో కాషాయపు జెండానే ఎగురుతుంది. ఇక ఇదందరికీ తెలిసిందే. దీంట్లో ముఖ్యంగా బెంగాల్లో క్లియర్ కట్గా 172 సీట్లు అంటే మ్యాజిక్ ఫిగర్ని కూడా దాటేసింది బీజేపీ. మరి ఇంత క్లియర్ కట్ ఆధిక్యం కనిపిస్తోంది. ఎవరైనా ఇది ఊహించి ఉన్నారా లేదా అన్నది కూడా ఇక్కడ మనం చూడాలి. ఇక బెంగాల్కి అయితే మమతా బెనర్జీ నుంచి విముక్తి పొందినట్లుగా ప్రజలందరూ కూడా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఒకేసారి ఇంత పెద్ద ఎత్తున బీజేపీని గెలిపించారు. ఇక 2021కి 2026 ఎన్నికలకు తేడా చూసుకున్నట్టయితే భారీ మొత్తంలో కూడా బీజేపీ ఎక్కువ సీట్లు సాధించింది అని మనం చెప్పుకోవచ్చు. ఇక ఇదే ఇన్ఫర్మేషన్కి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా సీనియర్ జర్నలిస్ట్ కట్ట కార్తిక్ అందిస్తారు. కార్తిక్ గారు చెప్పండి, అసలు ఈ భారీ విజయాన్ని మనం ఏ విధంగా చూడవచ్చు? క్లియర్ కట్గా బెంగాల్లో బీజేపీ విజయకేతనం కనపడతా ఉంది. మరొక రాష్ట్రంలో కాసే జెండా ఎగిరింది. ఎప్పటి నుంచో అనుకుంటున్నట్టుగా 2021 నుంచి బీజేపీ చాలా ట్రయల్స్ వేస్తూ ఉంది ఎట్టి పరిస్థితుల్లో బెంగాల్ని గెలవడం కోసం. ఇక్కడ నీకు అర్థం కావాల్సిందంటే 2011లో మొట్టమొదటిసారిగా మమతా బెనర్జీ 3 దశాబ్దాలుగా అధికారంలో ఉన్నటువంటి కమ్యూనిస్టుల కంచి కోటని బద్దలుగొట్టి అధికారంలోకి వచ్చారు. నిజానికి ఆ రోజు బెంగాల్ ప్రజలు మమతా మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. కానీ ఆ హోప్స్కి విరుద్ధంగా ప్రతీకార రాజకీయాలతోటి, అరాచక రాజకీయాలతోటి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఏ విధమైనటువంటి రాజకీయాలు చేశాడో అంతకు మించిన రాజకీయాలతోటి మమతా బెనర్జీ కమ్యూనిస్టుల్ని ఊళ్ళ నుంచి పాల్దోరటం, కాంగ్రెస్ వాళ్ళని నామరూపాల లేకుండా చేయటం, చివరికి ఎన్నికల ఏజెంట్గా కూడా అవతల ప్రత్యర్థులు కూర్చోలేని పరిస్థితికి 2016 ఎన్నికలు వచ్చాయి. 2016 ఎన్నికల్లో మమతా బెనర్జీ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. కానీ అప్పుడు ఆ ఎన్నికల్లాగా జరగదా, మొత్తం రిగ్గింగ్ చేసేటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల్లో అప్పటికే దేశంలో అధికారంలో వచ్చినటువంటి బీజేపీ బెంగాల్లో ఏం జరుగుతుంది అన్న దాని మీద రివ్యూ తీసుకుంటే అక్కడ అసలు అపోజిషన్ పార్టీసే లేకుండా పోతున్నాయి అన్న విషయాన్ని గమనించి ఎట్టి పరిస్థితుల్లో బెంగాల్లో కాషాయ జెండా ఎగరాలి, బెంగాల్లో ఆ అపోజిషన్ స్పేస్ ఉంది కాబట్టి దాన్ని మనం ఆక్యుపై చేసుకోవాలి అని 2016లో వాళ్ళ మిషన్ స్టార్ట్ చేశారు. 2021 ఎన్నికలకు వచ్చేసరికి 2016లో 3 సీట్లు ఉన్నటువంటి బీజేపీ 2021కి వచ్చేసరికి 77 సీట్లకు పెరిగింది. అంటే వాళ్ళ గ్రౌండ్ ఆపరేషన్స్ ఏ విధంగా చేసిందని అర్థం చేసుకోగలగాలి మనం ఇక్కడ. ఎందుకంటే అపోజిషన్ లేని స్పేస్ని బీజేపీ ఆక్యుపై చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేక పక్షం బీజేపీయే అన్నది ఎస్టాబ్లిష్ చేసుకోగలిగింది. తృణమూల్ కాంగ్రెస్ అరాచకారని ఆ కేంద్రంలో అధికారంలో ఉండటం వల్ల బీజేపీ కౌంటర్ చేయగలిగింది. తృణమూల్ కాంగ్రెస్ అవినీతిని, శారదా స్కామ్, పచ్చంచి శారదా స్కామ్ని బయట పెట్టగలిగింది. 2019-20 టైంలో జరిగిన శారదా స్కామ్ ఏదైతే ఉందో అది బయటకు వచ్చిన తర్వాత మమతా క్రెడిబిలిటీ పూర్తిగా పోయింది ప్రజలు. కాకపోతే మమతా అంటే భయం మిగిలింది. ఆ భయం ఫలితంగా 2021లో మళ్ళీ మమతా అధికారాన్ని సంపాదించగలిగింది. కానీ మమతా మీద వ్యతిరేకత చాలా క్లియర్గా అర్థమైపోయింది. అంటే 2021లో మమతా ఓడాలని కోరుకుంటున్నారు, కానీ మమతాకి వ్యతిరేకంగా ఓటేసే ధైర్యం అక్కడ ప్రజల్లో లేదు అన్న విషయాన్ని బీజేపీ గమనించింది. సో ఇంకొంత ప్రజల్లో ధైర్యం నింపితే మమతా బెనర్జీని ఓడించడం పెద్ద విషయం కాదు అనుకొని మళ్ళా 77 సీట్లు వచ్చిన బీజేపీ 3 సీట్ల నుంచి 2021 ఎన్నికల్లో 77 సీట్లు సంపాదించింది. ఇంకా బీజేపీకి 2021 ఎన్నికల్లో వచ్చిన పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే మమతా బెనర్జీని ఎమ్మెల్యేగా ఓడించారు. నందిగ్రామ్లో సువేందు అధికారి మమతా బెనర్జీ మీద బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి, ఒకప్పుడు తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు అయినా మమతా బెనర్జీ మీద పోటీ చేసి మమతా బెనర్జీని ఎమ్మెల్యేగా ఓడించారు. మమతా బెనర్జీ అధికారం వచ్చినప్పటికీ కూడా, తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఎమ్మెల్యేగా మమతా బెనర్జీ ఓడిపోవటం అనేటువంటిది మమతా బెనర్జీ పరువు తీసింది ఒక రకం చెప్పాలంటే. నిజానికి ఆ రోజులో కార్తిక్ ఇక్కడ ప్రజల్లో కూడా అందరికీ ఒక సందేహం అయితే ఉంది. ఇంతకు ముందు ఎలక్షన్ టీం అంతా కూడా బీజేపీకే సపోర్ట్గా ఉంది. అలాగే ఈ ఈవీఎం మిషన్స్ లో కూడా తారుమారు చేశారు, మా సీట్లన్నీ కూడా అటు ఇటు తికమక చేశారు అని అయితే మమతా బెనర్జీ ఒక సీసీటీవీ ఫుటేజ్ కూడా సోషల్ మీడియాలో వదలడం జరిగింది. సో దానికి దీనికి ఏమైనా లింక్ చేయొచ్చు అని అనుకుంటున్నారా? పనికి మాలినటువంటి థియరీ, అంటే ఓడిపోయే వాళ్ళు వెతుక్కునే థియరీస్ ఈ రకంగా ఉంటాయి. ఈవీఎం మీద నెట్టేయటం. మననే మనకు వీడియో చేసాం, నీతో కలిసి నేను మాట్లాడాను, మమతా బెనర్జీ ఓడిపోవటానికి ఉన్న కారణాన్ని వెతుక్కుంటుంది అని చెప్పేసి. ఇప్పుడు నేనేమంటానంటే ఈవీఎం మిషన్సే తృణమూల్ కాంగ్రెస్ ఓటమికి కారణం అని కనుక అనుకుంటే ఈవీఎంలు ఎప్పుడు వచ్చాయి ఎన్నికల్లోకి? 2004 ఎన్నికలు వచ్చాయి. 2004లో ఎవరు అధికారంలో ఉండి తీసుకొచ్చారు? ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండి తీసుకొచ్చారు. ఆ రోజు వాజ్పేయి గారు ప్రధానమంత్రి. ఆ ఈవీఎం వచ్చిన తర్వాత మొట్టమొదటి ఎలక్షన్స్లో
అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ఓడిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, యూపీఏ అధికారంలోకి వచ్చింది. 2009లో సెకండ్ టైం కూడా యూపీఏ అధికారంలోకి వచ్చింది. ఈవీఎంని మ్యానిపులేట్ చేసే కాడికైతే, అధికారంలో ఉన్నోళ్ళు మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకునే కాడికైతే ఎన్డీఏ కూటమి 2004 ఎన్నికల్లో కూడా నిలబడి ఉండేది కదా. ఈ ఎన్డీఏ కూటమి ఎందుకు ఓడిపోయి ఉండేది, యూపీఏ ఎందుకు గెలిచేది? 2009లో యూపీఏ సెకండ్ టైం గెలిచిన తర్వాత ఈవెందో ఎన్డీఏ కూటమి సభ్యులు కూడా, బీజేపీ కూడా ఈవీఎంల మీద రకరకాల అనుమానాలు లేవనెత్తారు. తీరా సీన్ కట్ చేస్తే 2014లో యూపీఏ ఓడిపోయింది, ఎన్డీఏ గెలిచింది. అదే ఈవీఎంలు ఎన్డీఏను ఓడించి యూపీఏని గెలిపించాయి, అదే ఈవీఎంలు యూపీఏని ఓడించి ఎన్డీఏని గెలిపించాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను విను. రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్లో 2019 ఎన్నికల్లో ఓడిపోయాడు. అతను కేరళలో గెలిచాడు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే ఎంపీ కూడా కాదు అతను. కానీ అదే రాహుల్ గాంధీ మొన్న ఉత్తరప్రదేశ్లో గెలిచాడు, కేరళలో గెలిచాడు. ఒక రకంగా చెప్పాలంటే ఉత్తరప్రదేశ్లో మొన్న జరిగిన 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ బలం తగ్గింది, కాంగ్రెస్ బలం పెరిగింది. రాహుల్ గాంధీ మెజార్టీ మోడీ మెజార్టీ కంటే ఎక్కువ. ఈవీఎంను మ్యానిపులేట్ చేసే కాడికైతే మోడీ తన మెజార్టీని పెంచుకుంటాడు కదా, రాహుల్ గాంధీ మెజార్టీని తగ్గిస్తాడు కదా. అసలు రాహుల్ గాంధీని గెలవనీడు కదా. మరి రాహుల్ గాంధీ మెజార్టీ ఎట్ట పెరిగింది? ఓడిపోయిన చోట రాహుల్ గాంధీ ఎట్ట గెలవగలిగాడు? బీజేపీ బలం ఎందుకు పడిపోయింది? కాంగ్రెస్ బలం ఎందుకు పెరిగింది? 2019 ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ బలం 2024 ఎన్నికల్లో పెరిగింది. ఎట్ట పెరిగింది? ఇదే ఈవీఎంలతో 2021 ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ బెంగాల్లో గెలిచింది. అప్పుడు ఈవీఎంలు కరెక్టు, ఇప్పుడు ఈవీఎంలు తప్ప. ఇక్కడ మనకాడ కూడా వైసీపీ వాదిస్తూ ఉంటుంది ఈవీఎంల వల్లే కూటమి అధికారంలోకి వచ్చిందని. అదే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు ఈవీఎంల ద్వారా వచ్చాయి. మరి అప్పుడు కరెక్టేనా ఈవీఎంలు? ఇప్పుడు తప్పైనాయా 2024 ఎన్నికల్లో? అంటే మనం గెలిచినప్పుడు ఒక తీరి, మనం ఓడిపోయినప్పుడు ఒక తీరి. ఇది కరెక్ట్ కాదు రాజకీయ పార్టీలకి. ఓకే కార్తీక్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బీజేపీని అభినందించాలి. ఎందుకంటే 2016లో ఓన్లీ 3 సీట్లతో మాత్రమే గెలిచింది. కానీ 2021లో చూసుకున్నట్టయితే దాదాపు 70 సీట్ల వరకు గెలుచుకుంది. అంటే ఈ గత 5 సంవత్సరాల్లోనే అసలు ఎంతటి పై ఎత్తులేస్తే ఆ స్థాయికి వచ్చింది అని మనం అనుకోవచ్చు. కానీ 2026లో ఏకంగా అసలు టీఎంసీనే దాటిపోయి ఇంత ఆధిక్యమే అయితే సంపాదించుకున్నట్టయితే కనిపిస్తోంది. అసలు టీఎంసీలో ఎలాంటి లోపాలు చూసి ప్రజలు బీజేపీని ఎన్నుకునే పరిస్థితి నెలకొంది అక్కడ. తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పరిపాలన లేదు. పరిపాలన ఉండుంటే ఇప్పుడు అరాచకాలు జరిగాయి. ఒక మెడికల్ కాలేజీలో చొరబడి అత్యాచారం చేయడం అనేటువంటిది ఈ దేశ చరిత్రలో మొట్టమొదటిసారి. ఒక మెడికల్ కాలేజీలు ఇప్పుడు అత్యాచారాలు మహిళల మీద ఎక్కడ జరుగుతాయి? నిర్మాణస్థ ప్రాంతాల్లో జరుగుతాయి, లేదో సిటీ శివార్లో జరుగుతాయి. ఢిల్లీలో బస్సులో జరిగింది, అది దారుణం అనుకున్నాం మనం. కానీ ఏకంగా ఒక మెడికల్ కాలేజీలోనే ఒక మెడికో మీద అత్యాచారం జరగడం అనేది దేశ చరిత్రలో కోల్కతా నగరంలో జరిగింది. ఒక మహిళా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బెంగాల్లో మహిళలకు రక్షణ లేని పరిస్థితి. తర్వాత కాలంలో కూడా మమతా బెనర్జీ పరిపాలన సాగించడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. ఒక అభివృద్ధి లేదు, ఒక పరిశ్రమ లేదు, ఉద్యోగాల క్రియేషన్ లేదు, తీవ్రమైనటువంటి పేదరికం, తీవ్రమైనటువంటి నిరుద్యోగం, తీవ్రమైనటువంటి అసమానతలు. ఒకప్పుడు దేశంలో ప్రథమ స్థానంలో దేశ ఆర్థిక వ్యవస్థకి ఊతమిచ్చినటువంటి బెంగాల్, కోల్కతా నగరం ఇలా ఏ పరిస్థితిలో ఉంది? కేంద్ర ప్రభుత్వ పథకాల మీద ఆధారపడే పరిస్థితిలో ఉంది. ప్రజలు సంక్షేమ పథకాల మీద ఆధారపడే పరిస్థితులు ఉన్నారు. ఒకప్పుడు దేశానికి తిండి పెట్టిన కోల్కతా నగరం ఇవాళ తిండి కోసం ఆవుల్లాస్తుంది. కారణం ఏంటి? 2011 ముందు కమ్యూనిస్టులు చూపించిన ప్రగతి ఎక్కడ? 2011 తర్వాత బెంగాల్లోకి అధికారంలోకి వచ్చిన తర్వాత మమతా తీసుకొచ్చిన వినాశనం ఎక్కడ? అంతకుముందు జ్యోతి బస్సు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి ఫలితాలను బెంగాల్ చూపించాడు? ఒకవైపు అసమానత రూపుమాపుతూ, ఒకవైపు భూ సంస్కరణ తీసుకొస్తూ, ఒకవైపు ఉద్యోగాలు క్రియేట్ చేస్తూ. నిజానికి కమ్యూనిస్టులు అభివృద్ధి వ్యతిరేకులు అనేటువంటి ముద్ర ఉంటుంది. కానీ టాటా నానో ఫ్యాక్టరీని సింగూరుకి, నందిగ్రామ్కి తీసుకొస్తే పరిశ్రమలకు వ్యతిరేకంగా మమతా బెనర్జీ ఉద్యమం చేసుకొచ్చి ప్రజల భూములు కమ్యూనిస్టులు లాక్కుంటున్నారు అని చెప్పేసి ఒక అబద్ధాన్ని లేవనెత్తి కమ్యూనిస్టుల్ని అధికారం నుంచి పడేసి తర్వాత కమ్యూనిస్టుల్ని చంపేసే ప్రయత్నం చేసింది. ఒకప్పుడు నక్సలెట్తో కలిసి పనిచేసి నక్సలెట్ని ఊతకోసుకొచ్చింది. అందరికీ వెన్నుపోటు రాజకీయాలు, ప్రజల్ని వెన్నుపోటు పడిచింది, కమ్యూనిస్టుల్ని వెన్నుపోటు పడిచింది, తనతో కలిసి పనిచేసిన మావోయిస్టుని వెన్నుపోటు పడిచింది. చివరికి ప్రజలు ఇవాళ వాళ్ళ ఓటు పోటుతోటి ఇవాళ మమతా బెనర్జీని కొట్టారని చెప్పొచ్చు. ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి రమ్య, పొట్టోని పొడుగోడు కొడితే పొడుగోని పోచమ్మ కొట్టిందంట. ఇవాళ అందరినీ తను కొట్టారనుకున్న మమతా బెనర్జీ ఇవాళ మమతా బెనర్జీని ప్రజలు బీజేపీ కలిసి కొట్టారని చెప్పేసి చాలా క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఇక్కడ ఇంకో అంశాన్ని కూడా మనం చూసుకోవచ్చు కార్తిక్ గారు. ముఖ్యంగా ఫ్రీ బస్ అనే అంశం ఏదైతే ఉందో, ఈ పథకానికి ఏ స్టేట్లో పెడితే ఆ స్టేట్లో
ఎవరైతే పెట్టారో ఆ రాజకీయ పార్టీ మాత్రమే నెగ్గడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా బీజేపీ ఏదైతే ఉందో ఇక్కడ వెస్ట్ బెంగాల్లో ఫ్రీ బస్ అనే పథకం అయితే పెట్టడం జరిగింది. ఇది కూడా ఒక ప్రధాన కారణంగా మనం భావించవచ్చా? ఇప్పుడు నీకు తినడానికి అన్నం లేదు, బయట ఎవరు అన్నదానం పెడుతున్నారు, వెళ్ళి అన్నదానంలో లైన్లో నుంచి తినాలా వద్దా అనేటువంటి మీమాంస పక్కన పెడితే ఆకలిని దంచేస్తుంది. ఆకలి దంచేస్తున్నప్పుడు నువ్వు రోడ్డు మీద పోయి తినాలనుకోవా? తినాలనుకుంటావు కదా. ముందు ఆకలిని జయించాలి కదా. ఆకలిని జయించడం కోసం నువ్వు రాజీ పడతావు, నీ డిజిగ్నేషన్ కూడా పక్కన పెడతావు. రోడ్డు సైడ్ ఏంటి, నేను తింటాం ఏంది, వాళ్ళు పెట్టిన దాంట్లో క్వాలిటీ ఉంటుందా లేదు, ఇవన్నీ పక్కన పెట్టి ముందు తింటానికి ట్రై చేస్తావు. ఎందుకంటే కడుపు ఆకలి అవుతుంది. ఇప్పుడు ప్రీ పథకాల వైపు ప్రజలు ఆకర్షించబడుతున్నారంటే కారణం ఏంటంటే ప్రజలు విపరీతమైనటువంటి పేదరికంలో ఉన్నారు, ప్రజలు విపరీతమైనటువంటి అసమానతలో ఉన్నారు. పేదరికాన్ని, నిరుద్యోగాన్ని రాజకీయ పార్టీలు ఎన్క్యాచ్ చేసుకుంటూ ప్రీ పథకాలు పెంచి పోషిస్తున్నాయి. అది దుర్మార్గకరం. నిజానికి బీజేపీ ఈ ప్రీ పథకాలకు వ్యతిరేకం. కానీ బెంగాల్కి వచ్చేసరికి ప్రీ పథకాన్ని బీజేపీ కూడా నమ్ముకుంది. కారణం ఏంటి అంటే ముందు అక్కడ మమతాను అధికారం నుంచి దించాలి అనేటువంటి ఒక ప్లాన్ తీసుకుంది. మమతా నుంచి అధికారం నుంచి లాక్కోవడం కోసం ఈసారి ప్రీ పథకాలు బీజేపీ కూడా అక్కడ వాడుకుంది. అక్కడ ప్రజలు కూడా ప్రీ పథకాలు లొంగారు అంటే బెంగాల్ ప్రజలు ఆ రకమైనటువంటి పేదరికంలో, ఆ రకమైనటువంటి నిరుద్యోగంలో, ఆ రకమైనటువంటి అసమానతల్లో, ఆ రకమైన పరిస్థితుల్లో ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా బీజేపీ అక్కడ అధికారంలోకి వచ్చింది కాబట్టి, డబుల్ ఇంజన్ సర్కార్ అన్నారు కాబట్టి, అంటే బెంగాల్లోనూ బీజేపీ అధికారం, కేంద్రంలోనూ బీజేపీ అధికారం కాబట్టి బెంగాల్ అభివృద్ధి మీద దృష్టి సారించేసి ఒకప్పుడు బెంగాల్ ఎలా ఉంది, ఒకప్పుడు కోల్కతా నగరం ఎలా ఉంది, ఆ పరిస్థితుల్లోకి బెంగాల్ను తీసుకెళ్లాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. రమ్య, ఒక్క నిమిషం. ఇప్పటి వరకు అంతున్న సమాచారం ప్రకారం మొత్తం 294 స్థానాలు బెంగాల్లో ఉన్నాయి. 148 స్థానాలు మ్యాజిక్ ఫిగరు, 172 స్థానాలను ఇప్పటికే బీజేపీ గెలిచింది. మొత్తం బెంగాల్లో 294 స్థానాలు ఉన్నాయి. 148 మ్యాజిక్ ఫిగరు. ఈ 148 మ్యాజిక్ ఫిగర్లో 172 స్థానాలు, అంటే మ్యాజిక్ ఫిగర్ కంటే ఒక 25 స్థానాలు 30 స్థానాలు అధికంగానే గెలిచి, ఒక 25 స్థానాల వరకు బీజేపీ అధికంగానే గెలిచి అధికారాన్ని సంపాదించబోతుంది అనేటువంటిది క్లియర్ కట్గా బెంగాల్ ఇండికేషన్ మనకు కనపడతా ఉంది. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ కార్తిక్. సో చూస్తున్నారు కదండి, చాలా క్లియర్ కట్గా వెస్ట్ బెంగాల్లో అయితే బీజేపీనే గెలిచింది. అసలు ఏ అంశాలలో బీజేపీ గెలిచింది అని మీరు అనుకుంటున్నారో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.